ఒక్కటి ఇంటికి తెచ్చిండు తాగుతున్నాడు. మధ్యలో ఆగినాం అన్నట్టు హైదరాబాద్ పోతున్నాం బట్టలు వేయడానికి పండగ బట్టలకు. ఎలా ఫ్రెండ్స్ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు ఇంకా బాగుండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరు బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ మొత్తం ఉండాలి. ఫ్రెండ్స్ మేమైతే పండుగ షాపింగ్ అయితే చేసినాం. మా పిల్లలకు మాత్రమే తీసుకొని వచ్చిన. నాకు మా అమ్మ చీర తీసుకుంది. మేము పెత్తరామాస రోజు మా మామయ్యకి చెప్తున్నాం కదా, ఆ రోజు మా ఆయన డ్రెస్ తీసుకొని వచ్చింది. అదే దసరాకి అవుతుంది. ఇప్పుడైతే మేము హైదరాబాద్ వెళ్ళి కోటిలో తీసుకొని వచ్చినాం అన్నట్టు. చార్మినార్లో కొన్ని, కోటిలో కొన్ని అని ఫుల్ టైర్డ్ అయిపోయినాం ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఉదయం వెళ్ళినాం, 9 గంటలకే వెళ్ళాం. అడిగే వరకు 12 అయింది. ఇంకా 12 గంటల నుంచి తిరిగి వచ్చే వరకు 7:30 అయింది. మళ్ళీ షాపింగ్లు అంతా వేసుకొని మా ఊరికి వచ్చే వరకు మళ్ళీ 7:30 అయింది. మస్తు అని ఇప్పుడు వీడియో తీస్తున్నాం. మళ్ళీ కొంచెం తినేసి 8:30కి వీడియో అనేది స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్. మీతో షేర్ చేసుకున్నాం ఏమేమి చేసినాం అన్నట్టు. మేము అని రేట్లు అయితే మస్తు తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు మా ఊళ్ళో కంటే ఆడ చాలా తక్కువ ఉన్నాయి. మా ఊళ్ళో ఒక టాప్ వచ్చేసి మేము ఉన్నదికైతే 350 అంట. అదే సేమ్ టాప్ కోటిలో ఉంటే 120 రూపాయలు. అదే కొంచెం పని ఉండే హైదరాబాద్, అట్లా ఆ పని అవుతుంది. ఇట్లా వీళ్ళకి డ్రెస్సులు వస్తాయి అన్నట్టుగా డ్రెస్సులు తీసుకొని వచ్చినాం. అని డైలీ తీసుకుంటున్నా కొంచెం లేవు, డైలీ తీసుకొస్తే ఇట్లా వేసుకోవడానికి ఇట్లా వస్తాయి అన్నట్టు తీసుకొని. ఇవి మా చిట్టిగానికి టీ సెట్, 2 టీ సెట్లు తీసుకొని వచ్చిన. రెడ్, కొంచెం లైట్ గ్రీన్, గ్రీన్ అంటారు ఏమంటారు కలర్ నాకైతే తెలియదు. ఇదైతే రెడ్. నాకు రెడ్ ఫేవరెట్. ఏది చూసినా నాకు రెడ్ అంటే చాలా ఇష్టం. ప్రతిదీ రెడ్. ఈ 2 టీ సెట్లు అయితే మా చిట్టిగాని తీసుకొని వచ్చిన. ఇవి రోజు వేసుకోవడానికని షార్ట్ తీసుకున్నాను అన్నట్టు. చింటిగానికి షార్ట్ రోజు డైరెక్ట్లో వేసుకోవడానికి. ఇవైతే ప్యాంట్లు, 2 ప్యాంట్లు తీసుకున్నా, ఒక షార్ట్. మరి ఇవి వేస్తాడు కొంచెం సాగుతాయి, బాగుంటాయి నాకు, మంచిగా ఉన్నాయి ప్యాంట్లు. ఒక ప్యాంట్ వచ్చేసి 300 పడ్డది. ఇదైతే ఎక్కువ రేట్ ఉంటుంది. ఈ ప్యాంట్ మస్తు బాగుంది, క్లాత్ ఉంటుంది. చార్మినార్లో తీసుకున్నాం. ఇంటి బాగున్నాయి కానీ మస్తు రస్తి ఉంది. అసలు పండుగ సీజన్ కదా. 2 ప్యాంట్లు కొంచెం డిఫరెంట్ కలర్, 2 ప్యాంట్లు. ఇవి పిల్లలకు లెగ్గింగ్స్. ఇట్లా అన్నీ వీళ్ళకి సంబంధించినవి తీసుకున్నాం మొత్తం. లెగ్గింగ్స్, ఈ మొత్తం లెగ్గింగ్స్ అన్ని కలర్స్, గోల్డ్, పింక్, వైట్, గ్రీన్ తీసుకున్నాం. చాలా ఉంటుంది. ఇదైతే చున్నీలు. ఈ చున్నీలు ఇది అడిగితే 120 రూపాయలు అంటాయి ఈ చున్నీ. నేను అందుకే ఎక్కువ ఇక తీసుకోను. ఎప్పుడైనా సిటీకి వెళ్ళే తీసుకొస్తా. చాలా ఒకటేసారి 5-6 వేల బట్టలు తీసుకొని వస్తా అన్నట్టు. కొంచెం పాతగా అయినాయి అనుకో మనం
వైట్ చున్నీ మా పాప ఎప్పటి నుంచో అడుగుతుంది. ఇక్కడ తీసుకున్నా కానీ 120 రూపాయలు పెట్టి తీసుకున్నా, ఉప్పినే ఖరాబ్ అయిపోయింది. అది ఇట్లా మెత్తగా ఉల్లన్నట్టు. ఇవి వచ్చేసి ఆడ 50 రూపాయలు. బాగుంది, క్లాత్ కూడా మంచిగా ఉంది. 5 చున్నీలు తీసుకొని వచ్చిన. ఇంకా 2 ఉన్నాయి. ఇది 3 చున్నీలు. ఇవి అని క్లాత్ కూడా బాగుంది, చాలా బాగుంది. ఇష్టంతో తీసుకొని వచ్చినాయి. అయితే లెగ్గింగ్స్ అయితే బాగా వేసిన 15 గల్లా తీసుకొచ్చినాను, ఎందుకంటే ముగ్గురు వాడుకోవాలి కాబట్టి లెగ్గింగ్స్ ఎక్కువనే తీసుకొని వచ్చిన. ఇక అన్ని డ్రెస్ల మీదకి వస్తాయి ఇక తీసుకొని వస్తే. టాప్లు అయితే 6 తీసుకొని వచ్చిన, 2 టాపులు లాగా. ఇవే టాప్లు 350 280 అట్లా అయిపోయింది. ఇవే టాప్లు బాగుంది, క్లాత్ మంచిగా ఉంది. ఈడ అడిగితే అంత ఎక్కువ రేటు. అదే ఆడ కోటికి అయితే 120 రూపాయలు పడ్డది ఫ్రెండ్స్. ఇదైతే ఒక టాప్ 120 రూపాయలు. ఒకటి ఒక్కొక్క దగ్గరనేమో నేను రేటు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లాగా తీసుకొచ్చిన అన్నట్టు. ఇవైతే 120 రూపాయలు పడ్డాయి, కొన్నేమో 100 రూపాయలుగా పడ్డాయి. బాగుంది, మంచిగా ఉన్నాయి. అన్ని డిఫరెంట్ కలర్స్ తీసుకొని వచ్చినాను. కుడుతమే లెగ్గింగ్స్, ఎందుకంటే ఇంట్లో ఉన్న టాప్స్ కుడుతమే లెగ్గింగ్స్ లేవు, వేరే వేరే కలర్స్ ఉన్నాయి అన్నట్టు. అన్ని కలర్స్ తీసుకొని వచ్చిన, ఉన్న కలర్స్ కాకి ఇట్లా మెరూన్, బ్లూ కలరు, గ్రీన్ ఇట్లా తీసుకొని వచ్చిన, పింక్, అన్ని కలర్స్. ఇవేమో ఇవి రోజు డైలీ రోజు వేసుకుంటారు అన్నట్టుగా ఇవి ఒక 3 తీసుకొచ్చినాం, ముగ్గురికి. లెగ్గింగ్స్ అన్ని 15-16 లెగ్గింగ్స్ తీసుకొచ్చినాం. చాలా లెగ్గింగ్స్, అన్ని లెగ్గింగ్స్ ఎక్కువ తీసుకొచ్చిన, టాప్స్ తక్కువ తీసుకొచ్చిన. అయితే నేను ఏం చేసిన, కోటిలో తీసుకుంటే మా ఆయన నుండి చార్మినార్ పెట్టుకుంటే ఆడ కొన్ని తీసుకుంటున్నా అంటే నేను టాప్స్ ఒక 6 తీసుకునేదా. అయితే తీసుకుంటుంటే మా ఆయన నుండి 6 తీసుకో, మళ్ళీ చార్మినార్ తీసుకెళ్తా, అడవుతా తీసుకున్నాను, బాగుంటాయి అడవుతాం బట్టలు అంటే. నేను 6 తీసుకున్నా. చార్మినార్కి వెళ్తే అస్సలు సందు లేదు ఫ్రెండ్స్. అసలు అయితే ఇట్లా పోదామని ఒకటి అసలు లేదు. దసరా సీజన్ కదా, చాలా ట్రాఫిక్ అన్నట్టు. అసలు అలా పోవడానికి ఆడొక మా చింటిగాని కొంచెం ముందుకు వెళ్ళి మా చింటిగాని తీసుకొని వచ్చిన. అంతేగాని పిల్లలకు, ఆడపిల్లలకు బ్యాంగిల్స్ ఏమేమో కొనాలని ఆశతోటి పోయినా. అసలు దగ్గర కుట్టడం వాళ్ళ కొంచెం దూరం నుంచి కొంచెం వీడియో తీసుకొని వచ్చిన అన్నట్టు. అసలు లోపల పోలేక పోయినాం. మంచి ఏమేమో కొనాలని మస్తు ఇంట్రెస్ట్ మీద పోయినా కానీ ఏం కొనలేకపోయినా. ఇవి లెగ్గింగ్స్ అన్ని లెగ్గింగ్స్ తీసుకున్నా. ఆరెంజ్ కలర్ అది, అదొక కలర్, అదొక కలర్ అని. ఇవి వాళ్ళకు ఇట్లా ఫ్రాక్ టైప్ టాప్స్ తీసుకున్నా. 2 తీసుకున్నాను అన్నట్టు. ఇంకా ముగ్గురు ఎవరన్నా వేసుకున్నాను అన్నట్టు 2 తీసుకున్నా. క్లాత్ అయితే బాగుంది. ఇదైతే 380 రూపాయలేమో చెప్పి అడుగు. ఇవి 100 రూపాయలు పడ్డది ఆడ. క్లాత్ కూడా మంచిగా ఉంది, మంచిగా వచ్చింది. క్లాత్ బాగుంది, మంచిగా వచ్చింది. పింక్ కలర్ ఒకటి, ఎల్లో కలర్ ఒకటి తీసుకున్నా. ఇంతకుముందు చూపించినది 6 చున్నీలు తీసుకొచ్చినాను. ఇవి 50 రూపాయలకు ఒకటి పడ్డది. ఇదైతే 120 రూపాయలు చెప్పింది. ఇవే చున్నీలు, ఇవి 50 రూపాయలకు ఒకటి పడ్డాయి. చున్నీ బాగున్నాయి. అన్ని 50 రూపాయలకు ఒకటి పడ్డాయి. ఇట్లాంటివి 4 కలర్లు తీసుకొచ్చిన. ఇంకా 2 ఏమో, ఒకటి రెడ్, ఒక వైట్ ఇట్లా తీసుకో. అన్ని ఇట్లా డిఫరెంట్ ఉన్నాయంటే అన్ని డ్రెస్లన్నీ వేసుకోవచ్చు అన్నమాట. బ్యాంగిల్స్ కోటిలో తీసుకున్నా. చార్మినార్ ఇంకా మంచి తీసుకొని వస్తాం అనుకున్నా. మా ముగ్గురికి సేమ్ వస్తాయి అన్నట్టుగా 2 గోట్లలాగా రోజు వేసుకుంటారు అన్నట్టుగా ఇవి తీసుకున్నా. ఆడిపోయినా చాలా తీసుకోవాలి. ఇంకా ఆడ అసలు ఇక టైం లేకున్నది. ఇక అసలు ట్రాఫిక్ ఫుల్, అసలు అల్లకి పోనిస్తలేదు కదా, ఫుల్ పబ్లిక్. అందుకని ఇవే తీసుకొని వచ్చాం. మళ్ళీ ఎప్పుడైనా పోయినప్పుడు మస్తు బ్యాంగిల్స్ తీసుకురావచ్చు అని. ఒక భక్షణ కోల సెట్. ఇది మా వీకైతే తెడ్ అంటారు ఫ్రెండ్స్. బాగుంది. 30 రూపాయలకు ఒకటి పడ్డది. ఇవన్నీ
ఇవన్నీ 90 రూపాయలు పెట్టి నేను తీసుకొని వచ్చిన. దేనికైనా యూజ్ అవుతుంది అన్నట్టుగా. ఈ పచ్చనపల్లి అయితే ఎప్పుడు నా పెళ్ళైన కొత్తలో, మేము హైదరాబాద్ అయిన కొత్తలో తీసుకొచ్చినాడు. అదే ఇన్ని సంవత్సరాలు వాడినాం, 22 సంవత్సరాలు వాడినాం. ఇప్పుడు తీసుకొచ్చినాను అయితే అది మొత్తం ఏంటంటే నేను గోడకు ఎప్పుడైనా మొలలు కొట్టినప్పుడు బచ్చనపల్లతో కొట్టేది. అవి పొక్కలు వాడి నేను ఎప్పుడైనా చపాతీ చేసినప్పుడు ఆడ పొక్కలు పడుతుంది, నుండా లేదన్నట్టు. ఇది మళ్ళీ కొత్తది తీసుకొచ్చిన. పోయి వచ్చినా అసలు ఓపిక లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మీతో షేర్ చేసుకోవాలి కాబట్టి డల్గా మాట్లాడుతున్నా. ఫ్రెండ్స్, మన వీడియో ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కొత్త విషయాలైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బై ఫ్రెండ్స్.